అందరూ అలాగే లేచి నిలబడి ఉంటుంది. పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్ గ్రంథంలో నుండి లూకా సువార్త 18వ అధ్యాయము 7-8 వచనాలు. దేవుడు తాను ఏర్పరచుకున్న వారు దీవారాత్రులు తను గూర్చి మొరపెట్టుకుంటుండగా వారికి న్యాయము తీర్చడా ఆయన వారికి త్వరగా న్యాయము తీర్చు వారి విషయమే కదా ఆయన దీర్ఘశాంతం చూచుచున్నాడని మీతో చెబుతున్నారు. ఆయనను మనుష్య కుమారుడు వచ్చినప్పుడు ఆయన భూమి మీద విశ్వాసము కనుగొన్న చదవబడిన మాటలను దేవుడు దీవిస్తున్నారు. అందరూ కూర్చొని హల్లెలూయా. చాలా మంచి సమయాన్ని మనం కలిగి ఉన్నాం. సంతోషంగా ఉన్నారా? మంచిది. దేవుడి సన్నిధిలో గడపడం కంటే శ్రేష్టమైన సమయం మనం లేదు కదా. గుర్తుపెట్టుకోండి, ఒకానొక సమయంలో ఆ సమయంలో మనం భూమి మీద జీవించేటువంటి దినాలన్నీ కూడా ముగించబడ్డాయి. మరి ఆ దినం ఎప్పుడు, మరి ఆ గడియ సమయం ఎప్పుడు మనకు తెలియదు. కానీ గుర్తుపెట్టుకోండి, మన ప్రారంభం, మన పుట్టినరోజు అందరికీ తెలుసు. నేను ఏప్రిల్ 4 పుట్టాను. హల్లెలూయా. మరి మీరు పుట్టిన దినాలు మీకు తెలుసు. మనకు ప్రారంభం ఉంది. అయితే ప్రారంభం ఉంది కనుక ప్రారంభం ఉన్న ప్రతి వాటికి ఒక ముగింపు కూడా ఉంది. కనుక ఈ మట్టి దేహం ఈ భూమి మీదకి రావడానికి ఒక ప్రారంభ దినం ఎలాగైతే ఉన్నదో, ఒక దినాన ఈ యొక్క దేహం అది తను జీవించినటువంటి ఆ తనువు చాలించాల్సినటువంటి సమయం ఒకటి వస్తుంది. అది ఎప్పుడు అనేది ఎవరు కూడా ఊహించలేము. కనుక సమయము కానీ మన భవిష్యత్తు కానీ ఏది కూడా మన చేతుల్లో లేదని మీకు మరొకసారి జ్ఞాపకం చేస్తున్నాను. రేపు ఖచ్చితంగా పలానా చోట నేను కలుస్తాను అని చెప్పకూడదన్న బైబిల్ గ్రంథంలో ఉంది. దేవుని చిత్తమైతే అని నువ్వు వాడాలంట. ఎందుకంటే రేపటిని మన చేతుల్లో మనం కలిగి లేవు. రేపటి దినాన్ని కానీ రేపటి సమయాన్ని కానీ, లేదా ఒక నిమిషం తర్వాత అయినా సరే, లేదా ఒక గంట తర్వాత అయినా సరే, యు ఆర్ నాట్ ద హోల్డర్ ఆఫ్ ద టైం. సమయాన్ని చేత పట్టుకుని ఉండేవాడు నీవు నేను కాదు. కనుక ప్రియమైనటువంటి దేవుడు పిల్లలారా, మన సమయం అనేది త్వరగా గతించుకుపోతుంది. తెల్లవారుతుంది, ఇమ్మీడియట్ గా సాయంత్రం అయిపోతుంది. ఇదివరకులాగా లేదు పరిస్థితులు చూస్తుంటే సమయం. ఎందుకంటే మన బిజీ లైఫ్, తీరికలేని సమయాలు వేగవంతం చేసేసాయి సమయాన్ని. సమయం అనేది చాలా తొందరగా వెళ్ళిపోతుంది. పుట్టిన పిల్లాడు ఉయ్యాల్లో ఉన్నటువంటి వాళ్ళు నడిచి తిరుగుతున్నారు, ఎక్కిరిస్తున్నారు కూడా. వాళ్ళు తల్లిదండ్రులు ఎక్కిరించే స్థాయికి వస్తున్నారు. ఎవరు ఉయ్యాల్లో పెట్టిన పిల్లలు మనం పాలు పట్టించే కానీ తాగేటువంటి సామర్థ్యం గల వాళ్ళు ఇప్పుడు తల్లిదండ్రులే ఎక్కిరిస్తున్నారు. నా కూతురు ఉదయం దగ్గొచ్చినప్పుడు నేను తగ్గితే దాని అందరికీ పిలిచి, ఒక్కళ్ళు కాదు అందరినీ పిలిచి పిలిచి ఏం చేస్తుందో చూద్దామని చెప్పి మేము అందరం చూస్తుంటే పోయి గోడ దగ్గర కూర్చొని, నేను కూర్చొని దగ్గుతుంది. మాకు అర్థం వల్ల ఏంటంటే తర్వాత నన్ను ఎక్కిరేస్తుందని చెప్పి నాకు చూస్తే కానీ అర్థం అవ్వాలి. అంటే చిన్న పిల్లలు వాళ్ళు ఎదుగుతున్నారు, వాళ్ళకి అన్నీ అర్థం అవుతున్నాయి, పరిగెడుతుంది నయం. 20లో ఉన్నాం కదా అనుకుంటే కాదు, 30లోకి వస్తున్నాం. 30లో 40కి దిశగా ప్రయాణం చేస్తాం. ఐఎమ్ వాకింగ్ టువర్డ్స్ 40. అందరూ కూడా అలాగనే వేగవంతంగా కాలంలో గడుస్తూ ఉంది సమయం. నేను అందరికీ చెప్పేది ఒకటి, ఈ చివరి దినాల్లో నీవు విశ్వాసాన్ని కలిగి దేవుని కోసము నమ్మకంగా నువ్వు జీవించాలి. అలాగ జీవించినప్పుడే మనకు పరలోకం వస్తుంది. ఈ భూమి మీద
నువ్వు ఎన్ని విజయాలు సాధించినా ఏమి సాధించినా అవి భూమి మీద వరకే. వన్స్ నువ్వు ఈ దేహాన్ని విడిచిపెట్టిన తర్వాత, నీ యొక్క ఆత్మ ఈ దేహాన్ని విడిచిపెట్టిన తర్వాత నీ చేతులతో నువ్వు ఏమి పట్టుకెళ్ళవు. నువ్వు తీసుకెళ్లేది ఏమి ఉండదు ఈ భూమి మీద నుంచి. అదొక్కటి జ్ఞాపకం చేసుకో. ఎకరాలు నువ్వు సంపాదించి పెట్టుకున్నా, కోట్లు విలువ చేసేటువంటి ధనం మన దగ్గర ఉన్నా, మనం ఈ భూమి మీద ఎన్ని విజయాలు సాధించినా ఏమి కూడా మనం పట్టుకెళ్ళలేము. మనం బాల్యం నుంచే వింటా ఉన్నాం, ఏమి పట్టుకెళ్ళలేము. మళ్ళా చెబుతున్నా, ఏమి పట్టుకెళ్ళలేము, మనం ఏమి తీసుకెళ్ళలేము. కనుక తృణప్రాయము లేదా క్షణమాత్రం ఉండేటువంటి ఈ భూమి మీద ఉన్నటువంటి ఈ విషయాల కోసం మన విశ్వాసాన్ని మనం పోగొట్టుకోకూడదు. మన లక్ష్యం ఏమిటి? మన లక్ష్యం అనేది ఒక లక్షాధికారిగా పిలువబడటం కాదు మన లక్ష్యం, లేదా ఒక మంచి ఆస్తికర్తగా ఉండటం అనేది కాదు మన లక్ష్యం. ఒక క్రైస్తవుడు నువ్వు ఎప్పుడైతే అయ్యావో, నువ్వు ఏ రాజ్యం కోసం ప్రాకులాడాలంటే దేవుడి రాజ్యం కోసం నువ్వు ప్రాకులాడాలి. దేవుడు అన్నాడు, ఇక్కడ ధనము సమకూర్చుకోవడం కోసం మీరు ఆవేశపడద్దు, ఆతృత పడద్దు. కానీ పరలోకంలో ధనం సమకూర్చుకోండి అన్నాడు ఆయన. పరలోకంలో ధనం ఉంటుందా? పరలోకంలో ధనం చెల్లుతుందా? దాని అర్థం ఏంటంటే ఇక్కడ 100 రూపాయలు అంటే అక్కడ 100 రూపాయలు సంపాదించుకోవడానికి కాదు. అక్కడ మీరు ఏది సంపాదించుకున్నా పరలోకానికి సంబంధించిన ఆస్తిని మీరు సంపాదించుకోండి. పరలోకం అది నీది, నీ స్వాస్థ్యం, అది ఎవరితో కాదని. నీ తండ్రి ఆస్తికి వాటాదారుడు ఎవరంటే నువ్వే. కాబట్టి అది నీది. కాబట్టి దానికోసం నువ్వు ప్రయాసపడు, దానికోసం నువ్వు ప్రాకులాడు. ఇంకా దేవుడు అన్నాడు, మీరు అడగచ్చున్నాను, మరి భూమి మీద ఏ ఆశలు ఉండొద్దా? భూమి మీద ఏమి ఉండొద్దా? ఉండొచ్చు, ఉండాలి. కానీ వాటి వెంట నువ్వు పడటం కాదు. దేవుడు అన్నాడు, మొదట నా నీతిని, నా రాజ్యాన్ని వెతికితే మీకేమి కావాలో అవన్నీ మీ వెంట పడతాయి అన్నాడు. ప్రాఫెట్ అంటున్నాడు, ఇవాళ విశ్వాసులు అనబడిన వాళ్ళు వాటి వెంట పడుతున్నారు కానీ రాజ్యాన్ని వెంట పడట్లేదంట. అందుకని ఈ విశ్వాసులు అనబడిన వాళ్ళు ఏవైతే లోకంలో ఉన్న విషయాల వెంట పరిగెడుతున్నారో అవి ఇంకా దూరం మారిపోతున్నాయంట వాళ్ళ నుంచి. లేఖనం ఎప్పుడు తప్పిపోదు కదా. నువ్వు ఎప్పుడైతే దేవుడి రాజ్యం వెంట, దేవుడి వెంట పరిగెడతావో నీ జీవితంలో దేవుడు తలంచిన ఉద్దేశాలకు నీ వెంట పడతాయి. ధనం అంటది, ఆగురా బాబు నీ వెనకాల వస్తున్నాడు, ఏదో ఆగురా నాయన అంటది. ఏది ధనం? ఎవ్వడు కూడా తన చేతి కష్టార్జితముల చేత గొప్పవాడు కాడు. ఒకడు ఐశ్వర్యవంతుడు కావాలంటే, ఒక ధనవంతుడు కావాలంటే దేవుడి ఆశీర్వాదం అక్కడ ఉండాలి. మీరు చెప్పొచ్చు, బైబిల్లో ఉన్నటువంటి ధనవంతుల్లో ఎవరు ధనవంతుడు అంటే యోబు అని చెబుతారు తడుపుకోకుండా. మరి యోబు ఎట్లా ధనవంతుడయ్యాడు? యోబు ఎలాగ ధనవంతుడయ్యాడండి? ఒక్కసారిగా పుట్టుకతోనే ధనవంతుడు ఎవడు కాడు. వాడు కష్టపడాలి, అన్ని చెయ్యాలి. అయితే సాతానుడే సాక్ష్యం ఇస్తున్నాడు అక్కడ యోబు గురించి. అయ్యా ఏంటి యోబు నీతిమంతుడు అంటున్నావు, యోబు నిన్ను ప్రేమిస్తున్నాడు అంటున్నావు, ఎందుకు ప్రేమించిన యోబు? నువ్వు ఏమైనా యోబుని సామాన్య స్థితిలో ఉంచావా? నీవు యోబు చేతి పనిని ఆశీర్వదించబట్టే కదా యోబు అంత గొప్పవాడయ్యాడు. ఒక సాతానుడు చెబుతున్నాడు, దేవుడు అంటే యోబు చేతి పనిని ఆశీర్వదించాడు. అది అభివృద్ధి అయిపోయింది, అది అభివృద్ధి అయిపోయింది. ఆపర్చునిటీస్ విల్ మేక్ యూ బిగ్. ఆపర్చునిటీస్, నీకు వస్తున్న అవకాశాలను గొప్పవాటికి చేస్తాయి. వింటున్నారా? అసలు అవకాశాలే రానివాడు. కొన్నిసార్లు మనం చెప్పుకుంటూ ఉంటాం, నాకే కనుక ఛాన్స్ వస్తేనా నీకు రాదు, అలాగే కూర్చో. వచ్చినడు గొప్పవాడు ఉన్నాడు. ఈ ఆపర్చునిటీస్ ని నీ దగ్గరకు వచ్చేలాగా చేసేది ఎవరు అంటే దేవుడే అని. ఆపర్చునిటీస్, మంచి సదవకాశాలు దేవుడు ఇస్తాడు. ఎప్పుడండి? నమ్మకంగా ఆయన సన్నిధిలో, ఆయన దగ్గర నువ్వు ఉన్నప్పుడు. ఈ చివరి దినాల్లో మనం దేని వెంట పరిగెడుతున్నాము, దేని వెంట పరిగెత్తాము? బైబిల్ గ్రంథం చెప్తుంది, ఇవాళ ధనము కూడా మనం వ్యయం చేసుకుంటున్నాం. కానీ బైబిల్ గ్రంథంలో చెప్పగానే చెప్పాడు దేవుడు, ఎందుకు సంతృష్టి కలుగజేయని దానికోసం మీ యొక్క రూకలను మీరు వ్యయపరచదరు అన్నాడు ఆయన. అంటే మన ధనము కానీ ఏదైనా సరే మనం దేనికోసం వెచ్చిస్తున్నాము? మీరు చూడండి, ఒక 5 నిమిషాల పాటు లేదా ఒక గంట పాటు లేదా ఒక 2 గంటల పాటు
మనల్ని వినోదాన్ని కలిగించేటువంటి సినిమా థియేటర్లకు వెళ్ళి మనం వందల కొలది ఖర్చు పెడతాం. లేదా ఎక్కడైనా ఒక దూరమైనటువంటి పట్టణంలో ఒక సువార్త కూడా జరుగుతుందంటే, ఆర్ వి అఫోర్డింగ్ సమ్ మనీ ఫర్ అవర్ బస్ ఫేర్స్? మనం అదే సినిమాకు పెట్టే ఖర్చుని ఆ బస్సు జర్నీలకు పెట్టి మనం ఫోటోలకు వెళ్ళగలుగుతున్నావా? నిజమైనటువంటి తృప్తి దేంట్లో ఉంటుంది? సినిమాలోనా? ఇవాళకు 100 సినిమాలు చూసి ఉండొచ్చు మనం. గుర్తున్నా నీకు? మరి చెప్పండి, అవన్నీ నీకు పరిపూర్ణంగా తృప్తి కలుగు చేశాయి నీకు? మనము దేనికి వెచ్చిస్తున్నాము, దేవుడిలో ఎంత వెచ్చిస్తున్నాము చూడండి. దేవుడిలో వెచ్చించే ప్రతి రూపాయి, దేవుడిలో వెచ్చించే నీ సమయం, దేవుడిలో వెచ్చించేటువంటి నీ తలాంతు, ఇవన్నీ కూడా నీకు పరలోకపు ధనాన్ని సమకూర్చి పెడుతున్న సంగతి మరలా నేను గుర్తు చేస్తున్నాను. దేనిలో మనం డిపాజిట్ చేస్తున్నాం, దేనిలో మనం ఇన్వెస్ట్ చేస్తున్నాం. డిపాజిట్ కాదు, ఇన్వెస్ట్ చేస్తున్నాం మనం. నువ్వు ప్రవక్త అంటాడు పెట్టుబడులు అనే వర్తమానం, ఇన్వెస్ట్మెంట్స్ అనే వర్తమానం ఆయన అంటున్నాడు. నువ్వు ఇన్వెస్ట్ చేసేది పరలోకపు రాజ్యంలో ఇన్వెస్ట్ చేయాలంటున్నాడు ఆయన. నువ్వు పెట్టుబడి పెట్టేటువంటి కంపెనీలో నువ్వు పెట్టుబడి పెట్టేటప్పుడు ఆ కంపెనీ యొక్క హిస్టరీ చూస్తావా లేదా? సినిమాలు చూసి బాగుపడ్డాడు అని ఉంటే చెప్పండి. సినిమా అనేది ఒక కంపెనీ అనుకుందామండి. సినిమాలో పెట్టుబడి పెట్టి 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 బాగుపడ్డాడు అక్కడ చూపించండి. అంటే ఆ కంపెనీ లాస్ తెచ్చే కంపెనీగా, అవునా? మధ్య దుకాణాల్లో అనేది ఒక కంపెనీ అనుకుందాం. ఆ దుకాణంలో డబ్బు పెట్టి పెట్టి బాగుపడ్డాడు ఒకటి చూపించండి. నేను మందు ఎక్కువ దాకా గవర్నమెంట్ జాబ్ కొట్టాను ఒకటి చూపించండి. మందు ఎక్కువ దాకా నేను గవర్నమెంట్ జాబ్ కొట్టాను, ఈ స్థానం లేదు అంటే మందేనా ఉంటే వాడు చూపించండి. భక్తుడు లేదు, సినిమాలు ఎక్కువ చూసి 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 కలెక్టర్ అయ్యారా నేను వాటిని చూపించండి. వాళ్ళు చెబుతారు, మేము తిని తినక రాత్రులు నిద్ర మానుకొని కష్టపడి చదువుకున్నాము, చదువుతా ఏడుపు కూడా వచ్చినా కూడా మేము కళ్ళు పోయి చదువుకున్నాం కాబట్టి ఇవాళ మాకు ఉద్యోగం వచ్చిందని చెప్తారు. అంటున్నారా? సినిమాలు చూస్తే రాదు ఉద్యోగం, షికారు చేస్తే రాదు ఉద్యోగం, దాని వెనకాల కష్టం. వింటున్నారండి? ఇవాళ ఆ మధ్య దుకాణం అనేది ఒక పెట్టుబడి పెట్టే స్థలమే, దాంట్లో పెట్టి నాశనం అయిపోయినాం తప్ప దానికి ఇష్టం నాశనం చేయటం. అయినా దాని దగ్గరికి వెళ్తాం మనం. దానికి హిస్టరీ చూడు. ప్రవక్త అంటాడు నువ్వు దేంట్లో పెట్టుబడి పెట్టి దానికి హిస్టరీ చూడు, ఆ కంపెనీ యొక్క చరిత్ర చూడు, ఆ కంపెనీ యొక్క బ్యాక్గ్రౌండ్ చూడు. అలాగని ప్రాఫిట్ అంటాడు నిత్య జీవం అనే కంపెనీలో మనం ఇన్వెస్ట్ చేయాలంటాడు. ఇవాళ లైఫ్ ఇన్సూరెన్స్ చాలా వచ్చినాయి కదా. మన నా ఫ్రెండ్ టాటా లైఫ్ ఇన్సూరెన్స్ తీసుకోవడం బాగుంటుంది అన్నాడు. లేదు లేదా తర్వాత చూద్దామన్నాడు. ప్రభుత్వ దగ్గర ఒక లైఫ్ ఇన్సూరెన్స్ వ్యక్తి వస్తాడు, అమ్మ ఇన్సూరెన్స్ పాలసీ తీసుకోండి సార్ బాగుంటుందని వాళ్ళ భార్య చూద్దా ఉంటాడు. ఈలో బ్రెండర్ కనపడతాడు. ఎవరైనా అడిగితే ఇన్సూరెన్స్ కంపెనీ నుంచి వచ్చాడు ఆయన, మరి ఇన్సూరెన్స్ తీసుకొని ఉంటాడు, చాలా మంచిదంట, లాభం తెచ్చి పెడుతుందంట, చనిపోయిన తర్వాత డబ్బు తెచ్చి పెడుతుందంట, ఇవన్నీ చెబుతూ ఉంటుంది ఆవిడ. ఆయన కూడా అంటాడు తీసుకోండి సార్ మీకు మంచిది, ఈ లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీ మీకు చాలా మంచి మేలు చేస్తుంది అని అంటే ఆయన అన్నాడు నాకు ఆల్రెడీ ఒక ఇన్సూరెన్స్ కంపెనీలో నేను సభ్యత్వం కలిగి ఉన్నాను. అవునా, ఏ కంపెనీ సార్ అన్నాడు. ఎటర్నల్ లైఫ్ కంపెనీ అంటాడు. నిత్య జీవపు కంపెనీలో నాకు ఆల్రెడీ సభ్యత్వం ఉన్నాను. అదే ఎక్కడ ఉంది సార్, ఎప్పుడు పెట్టారు, అది నాకు హిస్టరీ పరిశీలన చేశారా అన్నాడు. దాని హిస్టరీ మొత్తం తెలుసు, పరిశీలన చేశారు, ఇప్పటి వరకు ఎవడు కూడా లబ్ధి పొందకుండా లేడట, అలాంటి కంపెనీ అది నేను పెట్టాను అంటారు. మరి అయితే ఇది వద్దా అంటారా? వద్దు. దాని ఓనర్ ఎవరు సార్ అంటే సో ఆ కంపెనీలో పెట్టుబడి పెట్టినోడు ఎప్పుడు నష్టపోడట, నష్టపోయినట్టు చరిత్రలో లేదంట. అందుకే కదా బైబిల్ గ్రంథంలో ఏం రాస్తుంది? క్రీస్తు కోసం పడిన ప్రయాస అది వ్యర్థంగా పోదు. క్రీస్తు కోసం పడిన ప్రయాస వ్యర్థంగా పోదు. ఇవాళ చూస్తున్నాం యవనస్తులు అన్నా అనుకుంటా పోతున్నా, పోయి చనిపోయే వాళ్ళు చాలా మంది ఉన్నారు. అక్కడికి వెళ్ళి పాలాభిషేకాలు చేస్తున్నారు. ఆయన దీనికి అది వాటికి తృప్తినిస్తుందా? జీవితకాలం
కానీ మన సమయాన్ని గనక ఒక సరైన దాంట్లో మనం పెట్టుబడి పెట్టగలిగితే, ప్రాఫెట్ అన్నాడు, ఒక విశ్వాసి సంఘంలోకి వచ్చి తను కలిగి ఉన్నదంతటితోటి ఆ సంఘానికి ప్రోత్సాహకరంగా ఉండాలంట. నీ సమయం కావాలి దేవుడికి, నీ తలాపు కావాలి దేవుడికి, నీ స్వరం బాగుంటే నీ పాటలు కావాలి దేవుడికి, నీ ప్రార్థన కావాలి దేవుడికి. నీ సమస్తము మీద అధికారం కలిగిన వాడు బలవంతంగా తీసుకునేవాడు కాదా? చూడండి ఎంత లాజిక్ ఉందో ఇక్కడ. నీ సమస్తం మీద అధికారం ఉంది ఆయన, బలవంతం లాక్కుంటున్నాడా? ఈజీ ట్రీటింగ్ యూ లైక్ ఎ స్లేవ్. ఆయన నేను ఒక బానిసగా నీ పట్ల ప్రవర్తిస్తున్నాడు ఆయన? నేను కుమారునిగా, నీకు దత్తపుత్రతో ఆత్మ ఇచ్చాడు, నువ్వు స్వతంత్రుడవు, స్వతంత్రంగా నిర్ణయం తీసుకున్న అవకాశం అర్హత నీకు ఇచ్చాడు. ఇది బలవంతంగా తీసుకోవట్లేదు. ఎందుకని? నువ్వు గుర్తిరిగి నీవు సొంతంగా నువ్వు చేయాలని. కనుక నువ్వు దేవుడికి ఏది చేసినా నువ్వు స్వేచ్ఛగా చేయాలి. అయితే సమస్తము నీవు కలిగి ఉన్న సమస్తమును కూడా దేవుడి కొరకు నువ్వు ఉపయోగించగలగా అది ఈ దినాల్లో మరి ఎక్కువ చేయాలి. ఎందుకంటే ప్రభు అన్నాడు, నేను మరలా వచ్చేటప్పుడు విశ్వాసమును కనుగొంటానా? భూమి మీద కనీసం విశ్వాసం అనేది ఉంటుందా? నేను మరలా వచ్చేటప్పుడు, మొదటి రాకడలో వచ్చినప్పుడు మొదటి రాకడలో చూసాం మనందరం కూడా ఆయన ఏ విధంగా ఆయన పట్ల జనులు ప్రవర్తించారు మనందరం చూసాం. మొదటి రాకడలో ఆయన చేర్చుకున్న వారు కొంతమంది కూడా లేరు. ఆ చేర్చుకున్న వాళ్ళు కూడా ఎవరు అంటే సుంకరులు, సమాజం విలువేయబడిన వారు, వ్యభిచారులు, చెప్పులు కుట్టేటువంటి వాళ్ళు, పేదవారు ఆయన చేర్చుకున్నారు. ఆయన మరలా అంటున్నాడు, నేను మరలా వచ్చేటప్పుడు, నేను మరలా ముందుకు వచ్చినప్పుడు నేను విశ్వాసమును కనుగొంటానా? ఇది డౌట్ పెట్టాడు ఆయన, ప్రశ్న వేశాడు అక్కడ. మీరు చెప్పండి విశ్వాసం ఆయన కనుగొంటాడా? చెప్పాడు చాలా అరుదు. మరి అరుదు అన్నప్పుడు ఆ అరుదుగా విశ్వాసం కలిగి ఉన్న జాబితాలు మనం ఉన్నామా? పాయింట్. నేను విశ్వాసం కనుగొంటారా అన్నాడు. సరే, దాని అర్థం ఏంటంటే అసలు విశ్వాసం అనేది ఉండదు అని కాదు, విశ్వాసం కలిగిన వాళ్ళు అసలు ఉండరు అని కాదు, ఉంటారు కానీ అరుదని చెప్పాడు లోకస్. కరెక్ట్ జవాబే. అరుదుగా ఉంటారు, విశ్వాసం కలిగి ఉన్న వాళ్ళు చాలా అరుదుగా ఉంటారు. మరి అరుదుగా ఉన్నటువంటి వారి జాబితాలు నువ్వు నేను ఉన్నామా? మరి ఆ విశ్వాసం కలిగి ఉన్న వారి జాబితాలో మనం కనుక లేకపోతే, ఆ అరుదుగా ఉన్నటువంటి ఆ చిన్న గుంపులో మనం లేకపోతే మన స్థితి ఏమిటి చెప్పండి? ఎందుకు విశ్వాసం ఉండదు అంటున్నాడు? ప్రపంచమంతా వాళ్ళు క్రైస్తవులే కదా, ఎక్కువ మంది క్రైస్తవ్యానే కదా అవలంబిస్తుంది. భారతదేశంలో కూడా క్రైస్తవులు ప్రబలుతున్నారనే కదా యాంటీ కన్వర్షన్ యాక్ట్లు తెచ్చిపెడుతుంది, మత మార్పిడి చట్టాలు తెచ్చిపెడుతుంది. ఎందుకని? ఫరో చూసాడు కిటికీలో నుంచి, ఒరే ఇది నా దేశం ఐగుప్తీయులు ఉండాలి, కానీ ఇశ్రాయేలీల జనాభా సంఖ్య ఎక్కువైపోతుంది. ఇదే కనుక జరిగితే వాళ్ళే మా మీద నాట్యం చేస్తారు, వాళ్ళే మమ్మల్ని పరిపాలిస్తారు, వాళ్ళు మమ్మల్ని బానిసలు చేస్తారు, వాళ్ళెంటగా వెట్టి జాగ్రత్త చేస్తున్నారు, మమ్మల్ని అంటే వెట్టి జాగ్రత్త చేస్తామని కదా మగ పిల్లవాడు పుడతాడని చెప్పాడు అని చెప్పింది. ఇవాళ కూడా మత మార్పిడి చట్టాలు ఎందుకు వస్తున్నాయి? క్రైస్తవులు ప్రబలుతున్నారు, రోజుకి కొన్ని లక్షల మంది పుట్టుకొస్తున్నారు ఈ ప్రేమను బట్టి. అంతమంది జనాభా ఉండగా యేసుక్రీస్తు వారు 2000 సంవత్సరాల క్రితం ఈ మాట ఎందుకు పలకాల్సి వచ్చింది నాయన? అసలు నేను మరలా వచ్చినప్పుడు నేను విశ్వాసాన్ని కనుగొంటానా? అదే మాట. ఇవాళ ఏ వీధికి వెళ్ళినా బైబుల్ని, ఏ గుడికి వెళ్ళినా చర్చిని, ఏ యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసినా 10 సార్లు స్క్రోల్ చేసే ఒక పాస్టర్ గారు కనిపిస్తారు అక్కడ. ఇంత గొప్పగా విశ్వాసం ప్రబలుతుండగా 2000 సంవత్సరాల క్రితం యేసు ప్రభు వారు యేసయ్య ఏమన్నాడు? విశ్వాసం నేను కనుగొంటానా? అసలు ఉంటుందా విశ్వాసం? బహుశా దేవుడికి తెలియక ఆ మాట అన్నాడు ఆయన. ఇంత గొప్పగా ప్రబలింది కదా ప్రపంచంలో మతాలను కనుక తీసుకుంటే మొట్టమొదటి స్థాయిలో ఉన్న మతం ఏంటంటే క్రిస్టియానిటీ తప్ప ఇంకేముంది? అసలు మీరు చూడండి,
ఎంత ఫాస్ట్గా పెరుగుతుంది క్రైస్తవ్యం. బుల్లెట్ వేగంతో వెళ్ళిపోతుంది. ఏ మతం కూడా దాని కదా పనికి రావడం. మరి దేవుడు ఎందుకన్నాడు ఆ మాట? ఎందుకన్నాడు? ఈ పరిస్థితులు ఎలా ఉంటాయో కూడా దేవుడికి తెలుసు. ఈ పరిస్థితులు, ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు ఎలా ఉంటాయో ఆయనకు ముందుగానే తెలుసు. మనం జీవిస్తున్న ఈ కాలం ఇది లవోదికయ సంఘ కాలం అని మనందరికీ తెలుసు. లవోదికయ అంటే అర్థం ఏంటి? నువ్వు ఎట్ట చెప్పగలవు లవోదికయ అనేది ఈ కాలమేనని? అంటే లవోదికయ అంటే ప్రజల హక్కులు అని అర్థం. ఈ కాలంలో ప్రజలు ఎప్పుడు రానటువంటి వారు, ఒకనొక సమయంలో స్త్రీలను ఇంట్లో బంధించేవాళ్ళు, నిర్బంధించేవాళ్ళు. వాళ్ళకి బయటకు వచ్చేటువంటి హక్కు లేదు. వాళ్ళకి పురుషులతో సమానంగా వాళ్ళు ఉద్యోగం చేసేటువంటి హక్కు వాళ్ళకి లేదు, ఇవ్వబడలేదు. భారతదేశంలో మరీ ఎక్కువ. అలాంటి స్థితి ఉన్నటువంటి ఈ భారతదేశంలో ఇప్పుడు మీరు చూస్తే స్త్రీలు బయటకు వస్తున్నారు, పురుషులు బయటికి రావట్లేదు. స్త్రీల ముందు వాళ్ళే ఎక్కువ ఉద్యోగాలు స్థిరపడుతున్నారు, వాళ్ళే ఉన్నతమైనటువంటి అధికారాల్లో ఉంటున్నారు. వాళ్ళు పార్లమెంట్ వరకు వెళ్తున్నారు, రాజ్యసభల వరకు వాళ్ళు వెళ్తున్నారు, అసెంబ్లీలకు వెళ్తున్నారు, దంచి కొడుతున్నారు ఉపన్యాసాలు చూస్తే. ముస్లిం పనికి వస్తాడు. మరి ఫైనాన్స్ మినిస్టర్ ఎవరు? నిర్మలా సీతారామన్ ఎవరు? పురుషుడా స్త్రీ? మరి స్త్రీ ఆ స్థాయిలో ఉందంటే భారతదేశానికి ఖర్చులు ఎంత ఉంటాయి, రాబడి ఎంత ఉంటుంది, ఎంత ఏ రాష్ట్రానికి ఎంత పంపించాలి, మన ఆర్థిక సాయం చేయాలి, ఇవన్నీ ఎవరు చేస్తున్నారు? స్త్రీ చేస్తున్నారు. అంత పెద్ద ఒక ఇంటి గృహ నిర్వహణ చాలా కష్టం. ఒక 500 రూపాయలు కూర చేయాలంటే గోంగూర కావాలి, అది కావాలి, ఆ కారం వేయాలి, ఈ కారం వేయాలి, ఆ ఉల్లిగడ్డ కావాలి, ఈ కావాలి, ఇవన్నీ కూడా మనం చూసుకునే సమయంలో కష్టపడిపోతా ఉన్న సమయంలో భారతదేశానికి కావాల్సినంత చూసుకుంటుంది ఆమె ఆర్థిక పరమైన ప్రణాళికలన్నీ కూడా ఆమె చూసుకుంటుంది. అంటే ఏ స్థాయిలో ఉందా? అవునా? అలాంటి పరిస్థితుల్లోకి వచ్చామా? ఒకప్పుడు ఉన్న పరిస్థితుల్లో ఇప్పుడు పరిస్థితులు లేదు. ఇప్పుడు స్త్రీలు రోడ్ల మీదకి వస్తున్నారు. దేనికి? పోరాటం కోసం. మాకు కూడా సమాన హక్కులు కావాలి, మేము ఎవరితో తీసిపోలేదు. మనం ఎవరో టీవీలో ఒక ఆయన దుస్తులు బాగా నిండుగా ధరించాలమ్మా అంటే మాకు హక్కులు లేవా అంటున్నాము. మా ఇష్టం వచ్చినట్టు మేము వేసుకునే హక్కులు మాకు లేవా అంటుంది. చిన్న బట్టలే వేసుకుంటారు అంటున్నారు. అది ఆమె హక్కు, ఆమె హక్కుగా భావించిందా దాన్ని? ఇదివరకు అన్నారా? అదే అలాగే అలాంటి మాటలు ఇదివరకు అన్నారా స్త్రీలు? లేదు, ఇప్పుడు వచ్చేసి హక్కులు. అలాగని మరి ఇజ్రాయెల్ అనబడే వాళ్ళు రోజుల మాకు హక్కులు కావాలని వాళ్ళు వచ్చారు. వాళ్ళకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని వాళ్ళు అంటున్నారు. ఇజ్రాయెల్ ప్రభుత్వ ఉద్యోగాలు కూడా సాధిస్తుంది. అంటున్నారా? ఇదివరకు పురుషుడుగా స్త్రీ వారి లింగ నిర్ధారణ ఉండేది. పురుషుడైతే పువ్వు అని పెట్టాలి, స్త్రీ అయితే స్త్రీ అని పెట్టాలి. ఇప్పుడైతే 3 వచ్చినాయి. అదర్స్ అని ఒకటి పెట్టాడు. అంటున్నారా? వచ్చినాయా రాలేదా? అదర్స్ అని ఒకటి పెట్టాడు. అదర్స్ అంటే ఏంటి? స్త్రీ పురుషులు కాకుండా ఉన్నారనే కదా. అయితే స్త్రీ అవ్వాలి లేదా పురుషుడు అవ్వాలి. మరి అదర్స్ అని పెట్టాడంటే ఇంకోటి కూడా ఉందనే కదా. 3వది వాళ్ళకి హక్కులు కావాలని వాళ్ళు రోడ్డు మీదకి వచ్చారు. పురుషులకు పురుషుల హక్కులు కావాలని వాళ్ళు రోడ్డు మీదకి వచ్చారు. అది పోయింది. ఇప్పుడు కొంచెం అడ్వాన్స్ అయిపోయింది. పొలానికి హక్కులు కావాలి, మా పొలానికి ఒక హక్కు కావాలి. సరే, పొలానికి హక్కులు ఇచ్చారు. ఇంకొంచెం అడ్వాన్స్ అయ్యి మాకు వర్గీకరణ కావాలన్న, ప్రతి పొలానికి శాతాలు కావాలి. రిజర్వేషన్లో శాతాలు. మేము ఎస్సీలమేనంటే, కానీ ఎస్సీల్లో మాది ఉపకులం ఒకటి ఉంది కదా, దానికి రిజర్వేషన్ కావాలన్న. వాళ్ళ హక్కుల కోసం ఒక పోరాటాలు చేస్తున్నారు, సభలు నిర్వహిస్తున్నారు. ఇవన్నీ వచ్చేసి ఎక్కడ చూసినా కూడా హక్కులు 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 హక్కులు. స్వలింగ సంపర్కులు వచ్చేసరికి పురుషులు వివాహాలు, వాళ్ళకి హక్కులు కావాలని వాళ్ళు వచ్చారు. స్త్రీలు వివాహాలు చేసుకునేవాళ్ళు, వాళ్ళకి హక్కులు కావాలని వచ్చారు వాళ్ళు. వింటున్నారా? ఇదివరకు గేమ్స్ కి సంబంధించిన యాప్లు ఉండేవి, ఇప్పుడు గేమ్స్ కి సంబంధించిన యాప్లు వచ్చినాయి. మేము గే అబ్బాయిలు కావాలంటే ఈ యాప్ డౌన్లోడ్ చేసుకోండి, వాళ్ళతో మాట్లాడదు. ఇవన్నీ ఎక్కడ పోతుంది సమాజం అంటే? హక్కులు హక్కులు హక్కులు. ఎక్కడ పోయినా హక్కులే.
మాకు ఆ హక్కు ఉంది, మాకు ఈ హక్కు ఉంది. హక్కుల గురించి ఆలోచిస్తారు కానీ బాధ్యతలు ఎవరు పట్టించుకోడు. ఈ హక్కులు అని ఎవరు చెప్పారో తెలుసా? ఈ కాలానికి పంపించబడ్డ ప్రవక్త చెప్పాడు. ఎప్పుడు 60, 50లో చెప్పాడు ఆయన. లవోదికయ హక్కుల కాలం అది. ఈ కాలంలో ప్రజలందరూ కూడా తమ హక్కుల కోసం రోడ్ల మీదకి వస్తారు. హక్కుల కోసం ఇప్పుడంతా హక్కులే. ఎస్సీలకు హక్కులు కావాలి, ఎస్టీలకు హక్కులు కావాలి, బీసీలకు హక్కులు కావాలి, ఓసీలు. ఇప్పుడు ఓసీలు వచ్చారు. బిఎస్సీలు అట్లా రిజర్వేషన్లు ఇచ్చుకున్నా పోతే మాకెట్లా మాకు 90 పెట్టారు అనమాట. వాళ్ళకేమో 75 పెట్టారు, 60 పెట్టారు. మా పరిస్థితి మేము బిఎస్సీ కొట్టేనా యూజుల్లో మా హక్కులు కొంచెం కల్పించలేదు. వాళ్ళ హక్కుల కోసం వాళ్ళు వచ్చారు. అలాంటి పరిస్థితులు ఉంటాయని చెప్పాడు. ఇది ఒకటే. ఇక కొన్ని లక్షణాలు ఉన్నాయి. 14:3-14 లవోదికయలో ఉన్న సంఘపు దూతకు ఇలా రాయు. అసలు ఈ సంఘంలో ఈ కాలంలో ఉండేటువంటి విశ్వాసుల పరిస్థితి దేవుడు స్పష్టంగా చెప్పాడు యోహానికి. ఎలా ఉంటుంది ఈ పరిస్థితి? ఆబేలు వాడు నమ్మకమైన సత్యసాక్షి, దేవుడి సృష్టికి ఆదియునైన వాడు చెప్పు సంగతులు ఎవరుగా అంటే ఎవరైనా? ఆబేలు వాడు ఎవరు? యేసు ప్రభు. నమ్మకమైన సత్యసాక్షి యేసు ప్రభు. సృష్టికి ఆదియునైన వాడు ఎవరు? యేసు ప్రభువే. ఆయన చెబుతున్నాడు ఏమని? ఈ సంఘంలో ఉన్న పరిస్థితుల గురించి ఆయన మాట్లాడుతున్నాడు. నీ క్రియలను నేను ఎరుగుదును, నీవు చల్లగానైనను వెచ్చగానైనను లేవు. ఏం చెప్తున్నా? ఎలా ఉంటారండి ఈ కాలంలో విశ్వాసులు? చల్లగానైనను వెచ్చగానైనను ఉండరు అంట. అంటే దాని అర్థం ఏమిటో? చల్లగానైనా వెచ్చగానైనా దేని గురించి మాట్లాడుతున్నాడు ఆయన? భక్తి జీవితం గురించి మాట్లాడుతున్నాడు ఆయన. ఎలా ఉంటుందంటే భక్తి కాలంలో కాసేపు దేవుడు అంటావంట, కాసేపు లోకం అంటావంట. ఉంటే దాంట్లో ఉండు, లేదా ఇంట్లో ఉండు. అంటే అట్ట కాదు ప్రభు, నాకు ఉత్తర కావాలంటావంట. అదే అంటున్నాడు. నీవు వెచ్చగానైనా చల్లగానైనా ఉండక నులివెచ్చగా ఉన్నావు. సంఘంలో ఉన్నంతసేపు, దేవుని సన్నిధిలో ఉన్నంతసేపు భక్తి, ఆరాధన అన్నటువంటి విశ్వాసులు ఇంటికి వెళ్ళగానే ఏం చేస్తున్నారో వాళ్ళకి తెలుసండి. దీన్ని ఏమంటారు? నులివెచ్చనితనం. కనుక నేను నిన్ను నా నోట నుండి ఉమ్మివేయని ఉద్దేశిస్తున్నాను. చాలా మంది తప్పుగా అర్థం చెబుతున్నారు. మన మొహాలు ఉమ్మేస్తాడు దేవుడు అని చెబుతున్నారు. మనమోహాలుగా చేసేది ఆయన నోట్లో ఉన్న నిన్ను బయటికి వెళ్ళగలుగుతాడు ఆయన. అంటే నీకు ఆయనకు ఏమాత్రం సంబంధము లేదు. వింటున్నారా? అంటే నువ్వు సపరేట్ అయిపోతావు ఆయన నుంచి. ఇంకా నువ్వు ఆయనకు వేరు. నీవు దౌర్భాగ్యుడవును. ఎవరి గురించి మాట్లాడుతున్నాడు? ఈ కాలంలో ఉన్న పరిస్థితులు ఎలా ఉంటాయి అంటే, ఒక విశ్వాసికి సంబంధించిన పరిస్థితులు ఎలా ఉంటాయి చెబుతున్నాడు. దౌర్భాగ్యుడవు, దిక్కుమాలిన వాడవును, దరిద్రుడవును, గుడ్డివాడవును, దిగంబరుడవై ఉన్నావని ఎరుగక. ఇవన్నీ లక్షణాలు ఉన్నాయి, కానీ ఇవన్నీ వాళ్ళు ఉన్నాయని వాడికి తెలియదు. ఎరుగక ఏమంటాడంట? నేను ధనవంతుడను, ధనవృద్ధి చేసి ఉన్నాను, నాకేమీ పొదవలేదని చెప్పుకొనుచున్నావు. నీవు ధనవృద్ధి చేసుకున్నట్లు చాలు. ఇవన్నీ లక్షణాలు ఉన్నాయి. దౌర్భాగ్యుడవు, దిక్కుమాలిన వాడవు, దరిద్రుడవు, గుడ్డివాడవు. ఇవన్నీ లక్షణాలు లవోదికయ సంఘ కాలంలో ఉన్నాయి. అవన్నీ ఉన్నాయి. ఏం చెబుతున్నాడు? నాకేం కుదవలేదు, ఐఎమ్ పర్ఫెక్ట్లీ ఆల్ రైట్, ఐఎమ్ డూయింగ్ మై రిలీజియన్, నేను నా భక్తిని నేను చేసుకుంటున్నాను అని చెప్పుకుంటున్నాడు. కానీ పరిస్థితులు ఎలా ఉన్నాయి? ఈ విధంగా ఉన్నాయి. కానీ ఏ విధంగా ఏమని చెప్పుకుంటున్నాడు? ఉజ్జయింపబడుతున్నారు. ఎల్బీ స్టేడియంలో మొన్న ఒక మ్యూజిక్ కన్సర్ట్ జరిగింది. సినిమా కన్సర్ట్ కాదు అది, దేవుడిని గురించినటువంటి మ్యూజిక్ కన్సర్ట్. ఎల్బీ స్టేడియంలో లక్షల మంది వచ్చారండి.
దేవుడి పాటలను ఆరాధించడానికి. అయితే అతని వాయిస్, ఆ మ్యూజిక్ ఒక రకమైనటువంటి ట్యూనింగ్ వేసి దాన్ని పెట్టి జిన్లందరూ ఆకర్షించబడే విధంగా చేసి వాళ్ళందరూ ఎగిరిస్తుంటే కొంతమంది పెద్ద పాస్టర్స్ అంటే అడ్వర్డ్ పుట్టం అనేటువంటి ఒక ఆయన ఏం చెప్పాడంటే, అయ్యా యవనస్తులారా, మీరు మ్యూజిక్ కాన్సర్ట్స్ పెడుతున్నారు మంచిదే, కానీ అది ఎలాగున్నదంటే యవనస్తులను మార్గం తప్పించేవిగా ఉన్నాయి. ఒకసారి మీకు తెలియకపోతే మీరు నా దగ్గరకు రండి, పెద్దవాళ్ళ దగ్గర వచ్చి కూర్చోండి, వాక్యం ఏ విధంగా చెబుతుందో మీరు వినండి, వాటి ప్రకారంగా మీకు జరిగించండి. ఎందుకంటే మీ ప్రభావం వల్ల అనేక మంది యవనస్తులు మార్గం తప్పుతున్నారు, అలా ఉండద్దు అని చెబితే ఈ యవనస్తుడు అంటాడు, ఇట్ ఈస్ నాట్ ఈజీ టు ఫీల్ ఎల్బీ స్టేడియం అంటాడు. ఎల్బీ స్టేడియంలో జనాలతో నింపడం అంత తేలిక కాదు బ్రదర్. ఖాళీగా కూర్చుంటే మాట్లాడతారని పెద్ద సేవకులని యవనస్తుడు నేను పుట్టుకొచ్చిన ఒక పిల్ల కాగి చెబుతున్నాడు, ఎల్బీ స్టేడియం నింపడం అంత ఈజీ కాదు బ్రదర్, ఇట్ ఈస్ నాట్ ఈజీ బ్రదర్ అని చెబుతున్నాడు. నేను కమెంట్లు ఏం పెట్టానంటే, it is easy to fill LB Stadium, but it is not easy to fill the kingdom of God. LB Stadium లో జనాలతో నింపడం తేలికే కానీ దేవుని రాజ్యంలోనికి ప్రవేశించడం, దేవుని రాజ్యాన్ని నింపడం చాలా కష్టం బ్రదర్ అని పెట్టాను. అంతే కదా, దేవుని రాజ్యంలోకి వెళ్ళటం కదా మన గురి. ఒక హై స్కూల్లో, ఒక ఎల్బీ స్టేడియంలో, ఒక గవర్నమెంట్ స్కూల్ నింపడం కాదు కదా. అది పెడితే లైఫ్లో అవుతున్నాయి, కమెంట్లో పెడుతున్నారు, ట్రూ బ్రదర్, ఆమె బ్రదర్ అని పెడుతున్నారు. నిజమే కదా. దేవుడికి తెలుసు అండి ఇలాంటి పరిస్థితులన్నీ రాబోతున్నాయి. మేము భక్తి చేస్తున్నాము అని నిజ ప్రవక్తలను చంపే దినాలు కూడా వస్తాయి. మీకు చదివి చూపించాను సార్, ప్రవక్తలను చంపుతూ మేము దేవుడి కోసమే ప్రవక్తలను చంపుతున్నామనే దినాలు రాబోతున్నాయి. అర్థమవుతుందా? పేతుని చంపేటప్పుడు వాళ్ళు ఏమనుకుని ఉంటారు? యేసుక్రీస్తుని చంపేటప్పుడు వాళ్ళు ఏమనుకుని ఉంటారు? దైవ దూషణ చేసినట్టు చంపుతున్నావు అనుకున్నారు అని. వాళ్ళు నిజంగా చంపింది దేవుడిని. పేతుని తలకిందులుగా సిలువ వేసేటప్పుడు వాళ్ళు ఏమనుకుంటున్నారు? దైవ దూషణ చేస్తున్నారు. ఎవరో మా యూద మతాన్ని తలకిందులు చేసినటువంటి క్రీస్తుని నాను ప్రకటించదంటే ప్రకటిస్తున్నాడు, అందుకుగానే తను శిక్ష వేస్తున్నాడు, చంపుతున్నావు అని చెప్పారు. భర్తలోమై ఆయన్ని నిలబెట్టి చర్మాన్ని ఒలిచారు, బతికున్నాగా చర్మం పైన చర్మాన్ని ఒలిచారు, నడినెత్తుల నుంచి అరికాల దాకా. వాళ్ళు సహించారు. ఆయన చంపుతున్నవాడు ఎందుకు చంపుతున్నాడు? ఏమనుకుంటున్నాడు అతను? చంపుతున్నవాడు దేనికోసం చంపుతున్నాడు అని అనుకుంటున్నాడు తను. దేవుణ్ణి, మా దేవుణ్ణి కాదని అన్నారు వీళ్ళు, అనేక చంపుతుంది. ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి, నిజ వాక్యము ఎప్పుడు కూడా దెబ్బలు తింటూనే వచ్చింది. నిజ వాక్యం ఎప్పుడు కూడా దెబ్బలు తింటూనే వచ్చింది. పూల పాన్పులు వేయలేదు దానికి, వాక్యానికి. ఎర్ర తివాచి వేసి దాని మీద నడిపించలేదు వాక్యాన్ని. మీ అందరికి తెలుసది. అందుకే యేసు ప్రభు అన్నాడు, ఈ పరిస్థితులన్నీ తెలిసిన యేసు ప్రభువే అన్నాడు, ఆయన నేను మరలా వచ్చినప్పుడు నేను విశ్వాసాన్ని కనుగొందునా. ఎక్కడో ఉంటారంట, ఎక్కడో చిన్న మందగా ఉంటారంట వాళ్ళు. ఆ చిన్న మంద దగ్గరే ఆ విశ్వాసం ఉంటుంది. ఏ విశ్వాసం అది? ఏదైతే యేసు ప్రభు వారు తండ్రి వలన పొందుకున్నటువంటి విశ్వాసం, అది అపోస్తలులకు అనుగ్రహించబడిందో, ఆ అనుగ్రహించబడినటువంటి విశ్వాసాన్ని చేత పట్టుకొని ఆ నామాన్ని పట్టుకొని ఉండే వాళ్ళు కొద్ది మంది ఉంటారు. అసలు ఇంకొక మాట చెప్తున్నాడు, ఈ కాలానికి ప్రాఫిట్ ఎందుకు వచ్చాడు అంటే ముఖ్య ఉద్దేశం ఒకటే. ఏదైతే ఆదిమ అపోస్తలులు తెచ్చినటువంటి ఆ బోధ ఏదైతే ఉన్నదో, ఆ విశ్వాసం ఏదైతే ఉన్నదో, ఆ విశ్వాసం ఈ కాలానికి పూర్తిగా సన్నగిలిపోయింది. అసలు లేనే లేదు చెప్పాలంటే. ఆ నామం గురించి బోధ లేదు, అది తప్పు అంటున్నారు చాలా మంది. నామం బాప్తిజం తప్పు అంటున్నారు. ఆ బోధన మరలా తిరిగి నిర్మించడానికి, నాట్ టు బిల్డ్ ఏ న్యూ ఆల్టర్, ఒక నూతన బలిపీఠాన్ని కట్టడానికి కదా ఆయన వచ్చింది. ఆ కాలంలో ఏలియా ఆ బయలు ప్రవక్తలు ఆయనకు సవాలు విసిరి కర్మేలు పర్వతం మీదకి ఆహ్వానించినప్పుడు
ఆ కర్మేలు పర్వతం మీద యెహోవా కోసం నిర్మించబడినటువంటి బలిపీఠం శిథిలావస్థలో ఉంది. దాన్ని చూసిన ఏరియా ఏం చేశాడంటే నూతన రాళ్ళు తెచ్చి మళ్ళా బలిపీఠం కట్టలేదు, కానీ ఆ పడిపోయినటువంటి పాత బలిపీఠాన్ని తిరిగి నిర్మించాడు. అలాగనే ఈ కాలానికి పంపించబడిన ఏరియా కూడా ఒక నూతన బోధన తీసుకొని రాలేదు, తప్పు. దట్ ఈస్ రాంగ్. ఆయన వచ్చి ఒక నూతన బోధన తెచ్చాడంటే తప్పు. అది తెలియకనే మాట్లాడుతున్నారు. అలా ఆయన ఏం తెచ్చాడంటే ఏదైతే పడిపోయిందో క్రీస్తు శకం 325 సంవత్సరంలో నైసియా సభ కూల్చివేసిందో, ఆ నైసియా సభ ద్వారా ఆలోచన చేసి ఏ నామాన్ని అయితే వెల్లడి చేయకుండా ఆపేశారో, ఏ బాప్తిస్మం అయితే ఆపివేశారో, ఏ ప్రభుత్వ భోజనం అయితే జనులకు తెలియకుండా ఆపివేశారో, అనుకూలతలోకి తెచ్చిపెట్టారో, మరలా ఆ కార్యాలన్నింటినీ కూడా తిరిగి ఆ విశ్వాసాన్ని తిరిగి మరలా తీసుకురావడానికి దేవుడి కాలం 7వ దూతను పంపించాడు. హల్లెలూయా. ఆ అపోస్తలుల మలాకి గ్రంథం 4వ అధ్యాయం 5-6 వచనాలు ఏం చెబుతున్నాయి అంటే, ఒకానొక సమయంలో ఆ తండ్రులు ఎవరైతే ఉన్నారో ఆ తండ్రులు అనబడేటువంటి ఆ అపోస్తలులు ఏ విశ్వాసాన్ని అయితే కలిగి ఉన్నారో ఆ విశ్వాసము తట్టు మన హృదయాలను తిప్పడానికి వచ్చాడు ఈ కాలం. హల్లెలూయా. ఏదో ఒక కొత్త విశ్వాసము కాదు, అది ఆయన మొదట ఇచ్చినటువంటి ఆ విశ్వాసం, మొదట ఇచ్చినటువంటి ఆ బోధ వైపు తిప్పడానికి కాలానికి ప్రవక్త వచ్చాడు. దేవుడి కృతజ్ఞతలు మనందరం కూడా ఆ బోధన అంగీకరించాము, స్వీకరించాము, ఏ సందేహం లేకుండా. హల్లెలూయా. మరి బయట పరిస్థితి ఏమిటో విశ్వాసం కనుగొందునా? ఎందుకు అలా చెప్పాడంటే, నిజమే ప్రియమైన దేవుడి పిల్లలారా, ప్రపంచంలో క్రైస్తవులు అని పిలువబడే వారు ఉంటారు, కానీ విశ్వాసం ఉండదు. విశ్వాసం అనేది ఉండదు. ఎందుకు అంటే ఈ సంఘాలన్నీ కూడా శాఖగా తయారవుతున్నాయి. ఈ సంఘాలన్నీ కూడా వాడి కోసం ఒక ప్రతిభను తయారు చేసుకుంటున్నారు. సంఘాలన్నీ కూడా ఒక తాటి మీదకి వస్తున్నాయి. వింటున్నారా? సంఘాలన్నీ కూడా ఒక తాటి మీదకి వచ్చేస్తున్నాయి. మనందరం ఒకటి, మనందరం కూడా ఒక మతము అనేటువంటి ఆ రంగుని అందరూ పూసుకొని ఒక తాటి మీదకి వచ్చి ఏకమవుతున్నారు. 1948 సంవత్సరం, ఈ సంవత్సరాన్ని మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి. ఈ 1948 సంవత్సరంలో వరల్డ్ కౌన్సిల్ ఆఫ్ చర్చెస్ అనేది స్థాపించడం జరిగింది. ఈ వరల్డ్ కౌన్సిల్ ఆఫ్ చర్చెస్ లో 1948 సంవత్సరంలోనే సుమారు 300 సంఘాలు సభ్యత్వాన్ని పుచ్చుకున్నాయి. 1948లో సుమారు, ఇప్పుడు కాదు, 1948 సంవత్సరంలోనే సుమారు 350 సంఘాలు అంటే సంస్థలు ఈ వరల్డ్ కౌన్సిల్ ఆఫ్ చర్చెస్ లో సభ్యత్వాన్ని పుచ్చుకున్నాయి. ఇవన్నీ కూడా ప్రతిమ. ఆ వరల్డ్ కౌన్సిల్ ఆఫ్ చర్చెస్ ఏ డైరెక్షన్ లో నడిపిస్తున్నాయో అవే డైరెక్షన్ లో మీరు నడుస్తున్నారు. మీకు ఆ లిస్ట్ కావాలంటే ఇస్తాను, నా దగ్గర ఒక లిస్ట్. ఇప్పుడు మీకు కంటికి కనిపించేటువంటి ఆర్గనైజేషన్స్ ఏవైతే ఉన్నాయో, సంస్థలు ఏవైతే ఉన్నాయో, అవన్నీ వాటితో ఉన్నాయి. మీకు తెలిసిన పేర్లు, తెలియని పేర్లు కూడా ఉన్నాయి. సభ్యత్వం మనకేం తెలుసండి, మహా అంటే మొట్టమొదటి 10 సంఘ సంస్థలు మీరు చూద్దాం, అంతే. 350 సంస్థలు ఉన్నాయి దాంట్లో. ఎప్పటికి 48. మరి ఇప్పుడు ఎన్ని చేయాలి ఉండాలి? నువ్వు చూస్తున్న లోతర్, నువ్వు చూస్తున్న బ్యాప్టిస్ట్, నువ్వు చూస్తున్న పెంతెకోస్తు, నువ్వు చూస్తున్న సెవెంత్ డే, ప్రెస్బిటేరియన్, ఇలాంటి సంఘాలు, ఈ లేమెన్స్ ఇవాంజలికల్, ఇవన్నీ కూడా అందులో సభ్యత్వాన్ని కలిగి ఉన్నాయి. ఇప్పుడు చెప్పండి, ఒక ప్రతిమను నిర్మించుకుంటున్నారు వాళ్ళు. ఆ ప్రతిమ నడిపించిన విధంగానే నడవడానికి దీని గురించి ఒక రీసెర్చ్ చేశాను నేను. దీని గురించి ఒక రీసెర్చ్ చేస్తే ఈ సభ్యత్వాల జాబితాలో లేనటువంటి సంఘం ఏదో తెలుసా? రోమన్ క్యాథలిక్ లేదు. కానీ దీనికి ఫైనాన్షియల్ సపోర్ట్ అంతా కూడా రోమన్ క్యాథలిక్ వాడిస్తున్నారు. అందరినీ దొంగలుగా నిలబెట్టి వీడు పరిశుద్ధులాగా వెనకాల నుండి డబ్బులు ఇస్తున్నారు.
ఈ ఊపిరి పీల్చాలంటే వీడు ఇవ్వాలి ఆక్సిజన్, ఈ నడవాలంటే వీడు బలం కావాలి. అప్పుడు అర్థమైంది, ఎస్ ప్రాఫిట్ ఇది ఊరని చెప్పడు, ప్రవక్త చెప్పాడంటే ఇది ఉంటుంది. దాని వెనకాల చూస్తే దానికి ఒక స్లీపింగ్ ప్రెసిడెంట్ లాగా రోమన్ క్యాథలిక్ కూడా ఉన్నాడు. యేసుప్రభువు సిలువ వేసిన రోమన్ లేదా? అవునా? నిజమైనటువంటి యేసుక్రీస్తు బోధన పక్కన పెట్టి విగ్రహారాధన తెచ్చిన వాళ్ళే, మరేమో తల్లి పూజించాలని చెప్పిన వాళ్ళే ఉన్నారా? మరేమో తల్లి అసలు ఒక సమయంలో పోపు అన్నాడు. యేసు ప్రభువు కూడా మరేమో తల్లి దగ్గరకు వచ్చి పాప క్షమాపణ కోసం వేడుకోవాలని అయిపోయిన తర్వాత వీడియో చూపిస్తాను. పోపు అంటున్నాడు, యేసు ప్రభు కూడా మరేమో తల్లి దగ్గరకు వచ్చి పాప క్షమాపణ కోసం వేడుకోవాలి. ఏం పాపం చేశాడు ఆయన అంటే, ఆయన ఏం చెప్పాడంటే 12 సంవత్సరాల వయసులో వీళ్ళు 3 దినాల పాటు ప్రయాణం చేసి వెళితే యేసు ప్రభు ఆలయం దగ్గరే ఉన్నాడు. ఆ సమయంలో మరేమో తల్లి ఎంత బాధపడిందో, ఆ బాధ పెట్టినందుకు గాను క్షమాపణ. ఎవరు? విష్ణు పడగా యేసు ప్రభు రక్తం వల్లే మరేమో కూడా పాప క్షమాపణ, యేసు ప్రభు వల్లే మరేమో పరలోకం. అలాంటి పరిస్థితుల్లో ఇతరుడు ఏం చెబుతాడు? అలాంటి మోచేతి నీళ్లు తాగుతున్న సిద్ధాంతాల కిందకి మనం వెళ్ళకూడదు. అది విశ్వాసం కాదు. మనం చెప్పుకునేవన్నీ కూడా కాకం కాదు. బాగా జాగ్రత్తగా వినడం కోరుతున్నాడు. ఆయన వచ్చినప్పుడు విశ్వాసాలను కనుగొంటాడా? ఒకవేళ కనుగొంటే ఆ విశ్వాసాల జాబితాలో నువ్వు నేను ఉన్నావా? అది పాయింట్. నువ్వు ఆలోచించుకోవాల్సిన పాయింట్ అది. ఏ సంఘమైన ఒకటే కదా, డోంట్ నెవర్ థింక్ లైక్ దట్. ఎప్పుడు కూడా అలాంటి ఆలోచన మీరు మైండ్లోకి రాయవద్దు. బైబిల్ చదవండి. బైబిల్లో ఉన్న సిద్ధాంతం ఒకటే, అది క్రీస్తే. ఆ సిద్ధాంతాన్ని బోధించిన ఆది అపోస్తలుడు, వాళ్ళు బోధించిన బోధ తప్ప ఇక ఏ బోధ చెప్పినా పౌలు అంటాడు, మేము మీకు ప్రకటించిన సువార్త కాక వేరొక సువార్త మేమైనను పరలోకం నుండి దిగి వచ్చిన దేవదూత అయిన మీకు బోధించిన యెడల వాడు శాపగ్రస్తుడవును గాక అన్నాడు. బైబిల్లో ఉన్న బోధ ఒకటి, ఆది అపోస్తలుల బోధ. ఇన్ని బోధలు లేవు, ఇన్ని సిద్ధాంతాలు కూడా లేవు బైబిల్లో. ఒక్కటే ఉంది, ఒక్కటే బోధ. ఆ బోధ మీదే సంఘాలు కట్టబడాలి. మన అయ్యగారు వేసాడు పునాది, దాని మీద కట్టబడదామంటే యేసు ప్రభు చెప్పాడు, ఒకనొక సమయంలో ఒక వరద వస్తుంది, పెద్ద తుఫాన్ వస్తుంది. ఆ తుఫాను తాకిడికి ఈ ఇసుక మీద కట్టబడినవేవి కూడా ఉండవు, దాని పాటు బలమైనది అన్నాడు ఆయన. కానీ బండ మీద కట్టినటువంటి ఇల్లు, దాని పునాది కట్టింది కనుక వాన వచ్చిన, వరద వచ్చిన, తుఫాన్ వచ్చిన అది నిలబడుతుంది. సంఘం కట్టబడాల్సింది ఆది అపోస్తలుల బోధ మీద తప్ప మనుషుడు నిర్మించినటువంటి సిద్ధాంతాల మీద కాదు, బోధల మీద కాదు. మా సంఘ స్థాపకుడు ఒక ఆయన ఉన్నాడండి. ఎవరైనా సంఘానికి ఒకడే భర్త, 10 మంది లేరు. 10 మంది ఉన్నోళ్ళు వేరు ఉన్నారు. బైబిల్ ఒక సంఘం గురించి రాయబడి ఉంది. ఆ ఒక సంఘమే ఆయన కోసం సిద్ధపరచబడతా ఉంది. అది ప్రపంచమంతా కూడా వ్యాప్తి చెంది ఉంది, విస్తరించబడి ఉంది. ఆ భర్త కోసం ఎదురు చూసుకుంటూ ఉంది. ఆ భర్త ఇచ్చినటువంటి ఇదిగో ఈ వాక్యానుసారముగా అది తను తాను సిద్ధపరచుకుంటూ ఉంది. ఆయన రాకడ కోసం ఎదురు చూస్తా ఉంది. ఏ క్షణంలో నా భర్త వస్తాడు, నా భర్త నన్ను తీసుకొని వెళ్తాడు అనేటువంటి ఒక విశ్వాసాన్ని తన హృదయంలో కలిగి ఉన్నది. ఇతర పురుషులు వేసేటువంటి వేదాలకు అది పడిపోయేది కాదు, ఇతర సిద్ధాంతాలకు పడిపోయేది కాదని. ఇంకోటి చెప్పాడు, ఆది కాలంలో అవ్వ పడిపోయిందేమో కానీ ఈ కాలంలో ఆయన వధువు పడిపోదు అన్నాడు. అది కారణం ఏంటంటే ఆది కాలంలో ఉన్నటువంటి అవ్వ ఆదాములో భాగమైతే ఈ కాలంలో ఉన్న వధువు క్రీస్తులో భాగమై ఉన్నది.
క్రీస్తు 100% వాక్యం అయితే వధువు 100% వాక్యం. ఇక వధువును పడగొట్టేది ఏమీ లేదు. ఒక సూపర్ న్యాచురల్ పవర్ గా వధువు ఉన్నది ఈ కాలంలో. వధువును పడగొట్టేటువంటి శక్తి పుట్టలేదు, అది పుట్టదు. ఏ సిద్ధాంతం కూడా వధువును పడవేయలేదు. ఎందుకంటే వధువు కాదు, వధువు క్రీస్తే. వధువు క్రీస్తు యొక్క బాడీ అయింది. వధువు నడిపిస్తున్నది శిరస్సు అనేటువంటి క్రీస్తు. ఇక ఆయన శిరస్సుగా ఉంటే నువ్వు పడిపోతావు. ఏం పడిపోతా? సిద్ధాంతాలకు, వలేసేటువంటి మర్మరాలకు. ఏ చీలిక మనం వెంబడించాల్సిన అవసరం లేదండి. ఆది అపోస్తలుల బోధ ప్రకారముగా లేనటువంటిది ఏదైనా అది వర్తమానంలో ఉన్నది మనం నమ్మకూడదు. ఆది అపోస్తలుల బోధనే ప్రవక్త ప్రకటించాడు. దీనికి వేరుగా చెప్పారనుకోండి, దాన్ని నమ్మాల్సిన అవసరం మాకు లేదు. మనం దానికోసం పుట్టలా గుర్తు పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక ఆయన వస్తాడు, నా ప్రవక్త చెప్పాడు, చూడు బైబిల్లో వర్తమానం ప్రకారంగా అనుకోలేదు కాబట్టి చెప్తాడండి. ఆయన ఏ ఉద్దేశంతో చెప్పాడు ఇది తెలుసా? ఇవాళ చాలా మంది మన పుస్తకాలు చదువుతాం. పుస్తకాల్లో బాధను కలిగించేది, అయ్యా ఎబ్బేసి దగ్గర వాళ్ళ తల్లి చాలా వేదనకరమైన మాటలు మాట్లాడారు. ఆ వేదన ఎంత పడిందో తెలియాలంటే ఆ మాటలు వినాలి. ఆ స్వరాన్ని వింటేనే కదా అది ఏ టోన్లో కలిగిందో తెలిసేది. అలాగనే ప్రేమటువంటి దేవుడు వెళ్ళారా బ్రెండాన్ గారు చెప్పేది చదవాలి, వినాలి కూడా. చదవాలి, వినాలి. ఎండగాక మనం పుట్టుకొచ్చినటువంటి పిల్లలు కూడా రకరకాల బోధలు చెబుతున్నారు. తీసుకోకూడదు. ఈ బోధను తప్పిపోయావా, పరలోకం తప్పిపోయావా? ఈ బోధ, బైబిల్లో ఉన్న బోధ తప్పావా? ఎందుకంటే ఈ బైబిల్లో ఉన్న బోధన కట్టడానికి ఆయన వచ్చింది, మొత్తం నిర్మించడానికి కాదు. ఆయన ఎందుకు వచ్చాడు? ఈ బోధలో ఉన్నదని చెప్పడానికి వచ్చాడా, బయట చెప్పడానికి వచ్చాడా? బోధలో ఉన్నదాన్ని చెప్పడానికి వచ్చాడు ఆయన. దీనికి వేరుగా ఏమీ లేదు. దీనికి వేరుగా వెళ్ళావంటే నువ్వు ఆ అరుదుగా విశ్వాసాన్ని కలిగి ఉన్న జాబితాలో నువ్వు ఉండవు. ఆ అరుదుగా విశ్వాసాన్ని కలిగి ఉన్న గుంపులో నువ్వు లేకపోతే ఆ ఎత్తబాటులో ఉండవు. ఆ ఎత్తబాటులో ఉండాలంటే నమ్మకంగా ఉండు, యథార్థంగా ఉండు, విశ్వాసంలో కలిగి ఉండు, ఈ బోధ ఎందుకు నిలిచి ఉండు. మనం ఎందుకు రాదండి మనకి? ఆయన చెప్పిన మాటలు మనం ఉంటే ఎందుకు రాదు? నేను ఒకసారి చెప్పాను, నా ఎందుకు నిలిచి ఉండు వర్తమానం చెప్పాను. ఆయన ఎందుకు నిలిచి ఉంటే నువ్వు ఫలిస్తావు. ఆయన ఎందుకు నిలిచి ఉంటే నీకు ఇష్టమైన ఏదో అడుగు, అది అనుగ్రహించబడతావు. ఆయన ఎందుకు నిలిచి ఉంటే ఆయన రాకడ సమయంలో నువ్వు ధైర్యాన్ని కలిగి ఉంటావు అని చెప్పాను. హల్లెలూయా. ఆయన ఎందుకు నిలిచి ఉండమంటే నువ్వు ఆయన వల్లే నడుస్తావు అని చెప్పాను. బైబిల్లో ఉన్న మాట ఇవన్నీ. అందుకు ప్రియమైనటువంటి దేవుని పిల్లరా, ప్రభువా నువ్వు రా, ఆ విశ్వాసాన్ని కలిగి ఉన్న వాడిలో నేను ఉంటాను మనం చెప్పగలగాలని ధైర్యం కలిగి ఉన్నాం. మనం ఈ వాక్యాన్ని మనం నమ్మినందుకు, ఈ కాలానికి వచ్చిన వాక్యాన్ని మనం పెట్టి పట్టుకున్నందుకు, ఒక దినాన దేవుడు రాబోతున్నాడు, రానయ్యున్నాడు ఆయన. హల్లెలూయా. ఆయనను ఎదుర్కోవడానికి మనము ఎలాగై ఉన్నాము. నమ్మకంతో ఉండండి, ఆ నమ్మకంతో ఉండండి. విశ్వాసంలో మీరు కలిగేదాన్ని గట్టిగా మీరు పట్టుకొని ఉండండి. ఏ వాక్యాన్ని అయితే మీరు వింటున్నారో భిన్న బోధనతో తిరగదు, భిన్న సిద్ధాంతాలు తిరగనే వద్దు. ఒక ఆయన వచ్చాడు, మంచిగా ఇన్షర్ట్ వేసుకొని వచ్చాడు, అసలు మాట్లాడుతుంటే పరిశుద్ధాత్మ దిగి వచ్చేటట్టుంది. అయినా సరే టాలీ దిస్ వర్డ్స్ విత్ ద బైబిల్. బైబిల్లో ఉన్న మాటలతో ఆయన మాటలను చదవచ్చు. దేవుడు ముగ్గురు తీసుకోవాలన్నాడు. అది అపోస్తలులు ఒక్కడే దేవుడు చెప్పారు. అర్థమైందా? ఇందులో లేనిది ఎవరైనా కానివ్వండి, నా తల్లిని చెప్పవచ్చు, నా తండ్రిని చెప్పవచ్చు, ఎప్పుడు చెప్పినా వాక్యం వేరు, లోక సంబంధంగా ఉన్న బంధాలు వేరు. మా అమ్మ నమ్మింది కాబట్టి నమ్మాను, మా తండ్రి నమ్మింది కాబట్టి నేను నమ్మాను, మా అన్న వెళ్తుంది కాబట్టి నేను వెళ్తున్నాను. ఇవన్నీ పరలోకంలో పనికిరావు. ఆయన అన్నాడు, ఒక మంచం మీద ఇద్దరు కొడుకుంటారంట, ఒకడు వెళ్తున్నట్టు ఒకడు ఉంటున్నాడు. తిరగలు విసురు తిరుగుతూ ఉంటారు, ఎదురెదురు కూర్చున్నారు, ఒకే పనిలో ఉన్నారు. ఒకడు వెళ్తుంటే ఒకడు విడవబడతాడు. పొలంలో ఉంటారంట, ఒకడు వెళ్తుంటే ఒకడు ఉంటాడు. మీరు ఇద్దరు కలిసి వెళ్తాం పరలోకం. నా భుజాన్ని రచి ఇద్దరం కలిసి నడుచుకుంటూ పరలోకం వరకు వెళ్దాం, కుదరదండి. ఇద్దరం కలిసి ఒకేసారి పుట్టాం, ట్విన్స్. జోసఫ్ యానా ఇద్దరు రైతు, ఇద్దరు ట్విన్స్ కాబట్టి ఇద్దరు కలిసి పరలోకం పోదాం, కుదరదండి.
ప్రతి వాళ్ళు కూడా మెరిట్ బేస్లో రావడం, రిజర్వేషన్ ఉండవు, రిజర్వేషన్ ఉండవు, మెరిట్తోనే రావాలి. కనుక విశ్వాసం కలిగి ఉన్నాం, ఆలోకానికి వెళ్తాం, నమ్మకంగా ఉంటాం. చివరి దినాల్లో దేవుడు మనకి మహిమ కలిగి ఉన్నాడు. హల్లెలూయా. అందరూ కూడా పైకి లేచింది.